వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాదాపుగా 85 నుంచి 90 స్థానాల వరకు సత్తా చాటడం అనేది జరిగింది 116 మున్సిపాల్లో. సో ఇదే విజయ పరంపర కొనసాగించాలంటే ఇదే టైంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. సో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళ సాయంత్రం మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాల నిధుల సమీకరణ, పరిషత్ ఎన్నికల నిర్వహణ పైన చర్చించనున్నారు. మరో 2 వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. సో దాదాపుగా మనకు మార్చి 15 నుంచి 20 వరకు అయితే ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. 10th ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం, నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే మార్చి 2వ వారంలో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికీ మన కేంద్రం నుంచి కూడా దాదాపుగా 450 కోట్ల నిధులు కూడా మనకు రావాలి కాబట్టి బడ్జెట్ సెక్షన్స్ అయిపోయే వరకు కూడా మనం ఈ ఎన్నికలు పెట్టుకుంటేనే మనకు ఆ 450 కోట్లు వస్తే డెఫినెట్ గా గ్రామాభివృద్ధికి అవకాశం అంటే అవసరం కూడా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు దాదాపుగా మున్సిపాలిటీలలో కూడా పార్టీ గుర్తులు ఉన్నా కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాల్లో జరిగింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలు కావచ్చు, రైతుల యూరియా కష్టాలు కావచ్చు, రైతులకు రైతు భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్ని ప్రచారాలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సత్తా చాటిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సరే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4 వచ్చినాయి, 3 వచ్చినాయి అంటే అప్పుడు లెక్కలు అప్పుడే, ఇప్పుడు లెక్కలు ఇప్పుడే. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా అనుకున్నంత స్థాయిలో ఈరోజు రిజల్ట్ కనపడలేదు. 7 మున్సిపాలిటీలలో ఒక్క స్థానం కూడా, కార్పొరేషన్లలో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఒకటి సిపిఐ సిపిఎం మరి కాంగ్రెస్ తోటా లేకపోతే బీఆర్ఎస్ తోటి జత కడుతుందా ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ ఒకటి, తర్వాత దాదాపుగా 5 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇదే సమయంలో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉంటారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కార్యకర్తల కోసం కష్టపడే అవకాశాలు ఉంటాయి. అండ్ చాలా వరకు కార్యకర్తలకు పదవులు రాలేదని అంటున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ద్వారా వారి కార్యకర్తలకు కూడా అవకాశం లభించే చాయిసెస్ ఉంటాయి కాబట్టి త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అసెంబ్లీ సెక్షన్స్ కూడా మరి మార్చి 5 లేకపోతే 26, 27 చెప్పేసి అనుకుంటున్నారు. దానిపైన కూడా ఇంకా స్పష్టమైన నిర్ణయం మాత్రం రాలేదు. సో బడ్జెట్ సెక్షన్ తర్వాత ఒక 2 కొత్త పథకాలు ప్రవేశపెట్టి డెఫినెట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారని విశ్వసమైన సమాచారం. మరి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినట్టే తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా అనుకున్న అన్ని స్థానాలు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.